ఆయన రోజు కృంగిపోతున్నాడు. కొత్త అంతా ఉబ్బరం వచ్చేసి మేము సాగులు కొట్టడానికి వెళ్తే మేము వెళ్ళి ప్రార్థన చేద్దామని ప్రార్థన చేస్తుంటే ఆయన నుండి ఒక ఆ భయంకరమైన చాతపడే శక్తి కనిపించింది. హల్లెలూయా. ఏనా శబ్దం రాయేశారన్న. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు రాళ్ళ గురించి వాక్యం మాట వాళ్ళు ఎవరు సిగ్నల్ ఇచ్చారు, చెప్పండి రాయి గురించి. మీరు స్తోత్రం కలుగును గాక. మీరు గమనించండి. అయితే ప్రార్థన చేస్తే అర్థమైంది ఏంటంటే ప్రార్థన అయిపోయినాక అతనిలో ఒక చేతబడి శక్తి పనిచేస్తుంది. 2, తన భార్య మనకుండా మౌనంగా చెప్పలు చేతులు ముడుచుకొని మౌనంగా దైవజన దగ్గర తలక ఉంచుకొని ఆమె పెద్ద డెవిల్ పెట్టదు, దురాత్మ ఉంది ఆమెలో. హల్లెలూయా. ప్రార్థన చేస్తుంటే ఆమెలో ఉన్న దురాత్మ బయటకు వచ్చేసి ఆ కుటుంబం అంతా ఎన్ని వేల లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు. కానీ దేవుడు మహాకృప ఏంటంటే ఆ రోజు ప్రార్థన ద్వారా ఆ ఇరువురి భార్య భర్తలు ఉన్న ఆ దుష్ట శక్తి, చాతబడి శక్తి తొలగిపోయింది. చప్పలు కొట్టండి. హల్లెలూయా. హల్లెలూయా. మనం ఆరాధిస్తున్న దేవుడు ఘనమైన దేవుడు, గొప్ప దేవుడు.